నమస్కారం. గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఘనంగా బాబు జగజ్జీవనరాం జయంతి వేడుకలు, విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు. గుంటూరు జిల్లాలో వైసీపీకి షాక్, టీడీపీ కండువ కప్పుకున్న తాడిశెట్టి బ్రదర్స్. నీచ రాజకీయాలకు వైసీపీ నేర్పిస్తోంది, అసత్య ప్రచారాలను వైసీపీ చేస్తోంది. టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి వెల్లడి. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవనరాం జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ నివాళులర్పించారు. గుంటూరు నగరంలోని హిందూ కాలేజీ వద్ద గల జగజ్జీవనరాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు గుంటూరు నగరం వైసీపీ నేతలు కలిసి మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవనరాంకు నివాళులర్పించారు. డాక్టర్ బాబు జగజ్జీవనరాం నేటి యువతకు ఆదర్శప్రాయాలని, సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి మహోన్నతమైందని, డాక్టర్ బాబు జగజ్జీవనరాంను ఆదర్శంగా తీసుకుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డొక్కా మాణిక్యవర ప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మల్రెడ్డి కోటారెడ్డి, రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి, పార్టీ పరిశీలకులు సుధాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బద్దేపూడి రవీంద్ర, పొట్లూరు జయవర్ధన్, షేక్ నవాబ్జాన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బాబు జగజ్జీవనరాం గారి జయంతి సందర్భంగా జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బాబు జగజ్జీవనరాం గారు ఈ దేశానికి చేసిన సేవలు, ఈ దేశానికి చేసినటువంటి అనేక అనుపమైన సేవల్ని గుర్తు చేసుకుంటూ, ఆయన గొప్పతనాన్ని, ఆయన కంట్రిబ్యూషన్ గుర్తు చేసుకుంటూ ఈరోజు దేశం అంతా కూడా ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. వాడలా జరుపుకుంటూ ఉన్నారు. దళిత వర్గాలకి రెండు కళ్ళైనటువంటి మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవనరాం గారు ఇద్దరు కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళు. అన్న అంబేద్కర్ అయితే తమ్ముడు జగజ్జీవనరాం గారు. అలాగా వాళ్ళిద్దరు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశాన్ని ప్రజాస్వామ్యతంగా నడిపించిన వ్యక్తులు బాబు జగజ్జీవనరాం గారు, అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ పేద వర్గాలకి, దళిత వర్గాలకి సామాజిక న్యాయం చేస్తూ ఆ వర్గాలకి యొక్క అభ్యున్నతి కృషి చేసిన వ్యక్తి బాబు జగజ్జీవనరాం గారు. అందువల్ల మేము భావిస్తూ ఉంటాము, దళిత వర్గాలం అంబేద్కర్ గారు అన్న అయితే జగజ్జీవనరాం గారు తమ్ముడుగా భావిస్తూ అందరం కలిసిమెలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయం కోసం మేము పనిచేస్తూ ఉంటాం. ఇదే సందర్భంగా బాబు జగజ్జీవనరాం గారు వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవసాయదారులకు ఇచ్చిన సేవలు, ఈ దేశంలో వ్యవసాయదారులు అభివృద్ధి చెందారంటే కొద్ది గొప్ప, వ్యవసాయదారులకు కొద్ది గొప్ప మేలు జరిగిందంటే బాబు జగజ్జీవనరాం గారి యొక్క విధానాల వల్లనే రైతాంగానికి మేలు జరిగిందనేది వాస్తవమైన విషయంగా అనేక సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి. మినిమం సపోర్ట్ ప్రైస్ లాంటి సంఘటనలు పెట్టి, ఇంటర్వెన్షన్ పెట్టి, ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్స్ పెట్టి ఈ రైతాంగాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి బాబు జగజ్జీవనరాం గారు. అదేవిధంగా రైతు కూలీలను ఆదుకోవడం కోసం, వ్యవసాయ కూలీలను ఆదుకోవడం కోసం ఆయన అనేక సంస్కరణలు తీసుకుని వచ్చాడు. రైల్వేస్లో మరి రకరకాలుగా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. పరిపాలన సంస్కరణలు అంటే ఈ దేశంలో, ప్రజాస్వామ్య సంస్కరణలు అంటే ఈ దేశంలో బాబు జగజ్జీవనరాం గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈరోజు బాబు జగజ్జీవనరాం గారికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగం అమల్లోకి వచ్చాక రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఆయన ఏ పదవి చేసినా ఆ పదవులన్నిటికీ వన్నీ తెచ్చి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈరోజు భారతదేశంలో హరిత విప్లవం జరిగిందంటే దానికి ప్రధాన కారకుడు బాబు జగజ్జీవనరాం. రైల్వేల ఆధునికీకరణలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. ఈరోజు తప్పనిసరిగా బాబు జగజ్జీవనరాంకి భారతరత్న అవార్డు ప్రకటించాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం, బాబు జగజ్జీవనరాం ఆశించింది ప్రజలందరి మధ్య సమానత్వం ఉండాలని. ఇవాళ 18వ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేసినా ఆ పార్టీలన్నీ శతకోటీశ్వరులని నిలబెట్టింది. కానీ రాజ్యాంగం ఒక సాధారణ పౌరుడు కూడా నిలబడాలని ఆశించింది. ఇవాళ బాబు జగజ్జీవనరాం అంబేద్కర్ ఆశించినటువంటి రాజ్యాంగ లక్ష్యాలు అక్కడ లేవు. అందువల్ల ఒక సాధారణ వ్యక్తి కూడా ఎన్నికల్లో నిలబడే విధంగా, రాజకీయ పార్టీలు నిలబెట్టే విధంగా సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సంస్కరణలు జగజ్జీవనరాం ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా కృషి
కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తారు. దివంగత నేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదని దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేసిన గొప్ప వ్యక్తిని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం గుంటూరు పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్తో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి అధికారులతో పర్మిషన్ తీసుకొని ఈరోజు మరి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతిని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మాకెంతో సంతోషంగా ఉంది. అయితే ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని అమలుపరిచినటువంటి ఒక రాజకీయ కోవిదుడు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగజ్జీవన్ రామ్ గారు. మరి జగజ్జీవన్ రామ్ గారు ఏవైతే అమలుపరిచాడో ఆ అమలుపరిచినటువంటి విధి విధానాలు కానీ, స్కీములు కానీ, హక్కులు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులకి, బడుగు బలహీన వర్గాల వారికి లేకుండా పోయినాయన్నటువంటి బాధ కూడా ఈరోజు ఉంది. సో ఈరోజు ఈ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, ఏ స్కీములు అయితే దళితులకు 27 స్కీములు రద్దు చేశారో, ఎస్టీలకు 29 చేశారో, బడుగు బలహీన వర్గాల వారికి మరి బీసీలకు 30 స్కీములు, మైనార్టీలకు 9 స్కీములు, కాపులకు 7 స్కీములు, ఇలాగా అన్ని వర్గాల వారికి 120 స్కీములు వాళ్ళ ఆర్థికంగా సాధికారత సాధించే స్కీముల్ని తిరిగి పునర్ప్రారంభించే దిశగా మీరు ఆలోచించండి జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగాని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి, బాబూజీ, ఆయన అందరూ ముందుగా బాబూజీ అని పిలుచుకుంటారు. బాబూజీ గారి జయంతి సందర్భంగా మాట్లాడటం ఒక అదృష్టం. ఎందుకంటే ఆయన కూడా ఒక చిన్న గ్రామం నుంచి ఆ రోజున అప్పుడున్నటువంటి వ్యత్యాసాలు, అసమానతలు, అవహేళనలు వీటన్నిటినీ తట్టుకొని ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఆ బాధని ఒక బలంగా పార్లమెంట్లో వినిపించే విధంగా సుదీర్ఘమైనటువంటి కాలం 30 సంవత్సరాలు అత్యంత ప్రొలాంగ్డ్ పీరియడ్ క్యాబినెట్ మినిస్టర్గా ఉండి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా చాలా కృషి చేశారు. ఇప్పటికీ కూడా గ్రామాల్లో మరి ఎస్సీ ఎస్టీ సోదరులు వేరే ప్రాంతాల్లో ఉండటం, కలవకుండా ఉండటం, మిగిలిన సమాజంతో ఎన్ని చట్టాలున్నా కూడా ఇంకా అక్కడక్కడ అవమానాలు జరగడం అనేది బాధాకరం. బాపూజీ గారు లాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకొని యువకులు, కొత్త వాళ్ళు, అరుణ్ కానీ ఇంకొకళ్ళు కానీ అదే విధమైనటువంటి పందాలో మళ్ళీ బాపూజీ గారు, అంబేద్కర్ గారు లాంటి మహానాయకులుగా, ఎందుకంటే మనం ఎక్కడ చూస్తూ ఉన్నా 2-3 ఉంటున్నారు తప్పించి ఎక్కువ మంది సమాజంలో నాయకులుగా రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు దళిత సోదరుల గళం అనేది బలంగా వినిపిస్తుంది. చట్టాలు కూడా తప్పకుండా అమలవుతాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము. ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఎంతో మహానేత, మహానాయకుడు. అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి అనిర్వచనీయము. అంటరాని తరాన్ని నిర్మూలించి సమాజానికి సమాన హక్కుల్ని కల్పించాలి, సమాజంలో వాళ్ళకి సమాన హక్కుల్ని కల్పించాల్సింది దిశగా ఆయన పోరాటము, ఆయన విప్లవ నేత. అయితే ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని మనము ఇలాంటి నేతల్ని ఎంతగానో గుర్తు చేసుకుంటూ మన భావితరాలకు ఇలాంటి నేతల గురించి చెప్తూ మన నాయకత్వంలో కూడా ఇలాంటి నేతల స్ఫూర్తి తీసుకొని మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఈరోజు ప్రభుత్వాలన్నీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరి దళిత కుటుంబాల్ని, దళిత సోదరుల్ని ఎంత అన్యాయానికి గురి చేస్తుందో మనం చూస్తున్నాము. అయితే మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇలాంటి నేతల స్ఫూర్తితో నడిచే తెలుగుదేశము కూటమి ప్రభుత్వం కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇలాంటి నేతల స్ఫూర్తితోనే ముందుకు సాగుతూ ఉండాలి. ఇలాంటి గొప్ప మహనీయ నాయకుల్ని మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలని ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాం. భారతదేశ మహనీయుల్లో ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ జ్యోతి గారి జయంతి సందర్భించి ఈరోజు గుంటూరు నగరంలో ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటూ వారి హక్కుల కోసం నిరంతరం పోరాడి
స్వాతంత్ర భారతదేశంలో బడుగులకు ఒక ఆశాదీపం ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ఉనికిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఆయన ఏదైతే కలలు కన్నారో దళితులకు సంబంధించినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా అణగదొక్కుతా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దళితుల పక్షపాతిగా బాబు జగజీవన్ రామ్ ఆశయాలను నెరవేర్చేటువంటి పార్టీలకి ఈరోజు ప్రజలందరూ కూడా పట్టం కట్టాలని చెప్పి సందర్భంగా పిలిపిస్తాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బీజేపీ నేతలు వల్లూరు జయప్రకాష్, ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జగజీవన్ రామ్ స్వాతంత్ర సమరంలో పాల్గొని దేశాభివృద్ధి కృషి చేసిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, బంగారప్ప, సాల్మాన్, ఇస్సాక్, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున గుంటూరు నియోజకవర్గం నుంచి పశ్చిమ తూర్పు నియోజకవర్గాల నుంచి మా యొక్క వారికి సంబంధించినంత వరకు వారి కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ మా సంతాపాన్ని, మా యొక్క ఆలోచనను కూడా అందరికీ కూడా పంచుకునేదానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బాబూజీ అందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి. గతంలో కనుక మనం చూసినట్లయితే బాబూజీ 1908 ఇదే ఏప్రిల్ 5వ తారీఖున జన్మించటం, ఒక బీహార్లో సంబంధించినటువంటి ఒక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా వారు పుట్టినప్పటికీ కూడా వారు చిన్నప్పటి నుంచి చదువులో కూడా ఎంతో ప్రావీణ్యం పొంది వారు మొదటి నుంచి కూడా ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుడుగా, సంఘ సంస్కర్తగా, విద్యావంతుడుగా వారు పేరెన్నికన్నారు. అదేవిధంగా 1935లో మొట్టమొదటిసారిగా వారు బీహార్ నుంచి శాసనసభలో గెలిచి శాసనసభలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి బాబూజీ. వారు చిన్నతనంలో చదువుకున్నటువంటి రోజుల్లోనే పాఠశాల విద్యలో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి వారి స్కూల్లో 2 కుండలు పెట్టి, ఒకటి హిందూ సమాజానికి, మరొకటి ముస్లిం సమాజానికి పెడితే వారు ఆ 2 కుండలు కూడా పగలగొట్టి వారి యొక్క నిరసన తెలియజేసినటువంటి పోరాట యోధుడు బాబూజీ. ఆ రోజు నుంచే వారు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తూ స్వాతంత్ర సమరయోధుడిగా పేరెందుకు పొందింది కాక 1947లో స్వాతంత్రం రావడానికి ముందు 1 సంవత్సరం ముందుగా నెహ్రూ గారి నాయకత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా అతి చిన్న వయసులో వారు విజయం సాధించటం, అదేవిధంగా 47లో జెనీవాలో మొట్టమొదటి కార్మిక సదస్సుకి భారతదేశం తరఫున కార్మిక శాఖ మంత్రిగా కూడా వారు అక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా మనందరికీ కూడా తెలుసు. బాబు జగజీవన్ రామ్ గారు కేవలం సంఘ సంస్కర్త మాత్రమే కాదు, వారి యొక్క రాజకీయ జీవితంలో కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా, అదేవిధంగా 1971లో బంగ్లాదేశ్లో జరిగినటువంటి యుద్ధంలో వారు రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఈ దేశాన్ని కాపాడేదానిలో భాగంగా బంగ్లాదేశ్ ఆ రోజు పాకిస్తాన్ నుంచి తూర్పు బంగ్లాదేశ్గా విడబడినప్పుడు బంగ్లాదేశ్ అనే స్వాతంత్రాన్ని మన దేశం తరఫున ప్రకటించినటువంటి మంత్రిగా ఆ రోజు వారందరూ కూడా సుప్రసిద్ధులు. అయితే దాని తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కలిసి రావాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. అధినేత పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు టీడీపీలో చేరుతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన ప్రముఖ బీసీ నాయకుడు, గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ 2000 మంది అనుచరులతో టీడీపీలో చేరారు. ఉండవరం నివాసంలో వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉపకులాల వారీగా సాయం అందజేశారన్నారు.
50 ఏళ్లు నిన్న బీసీ సోదరులకు పెన్షన్, పెళ్లి కానుక ద్వారా 1,00,000 సాయం, ఉపకులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు సోదరుడైన మురళి టొబాకో బోర్డు వైస్ చైర్మన్ గా, టీటీడీ సలహా మండలి సభ్యుడిగా, గుంటూరు జిల్లా ధార్మిక మండలి చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా తాడిశెట్టి మురళి మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించేందుకు అందరం కష్టపడి పనిచేస్తామన్నారు. వైసీపీకి, జగన్ కి బుద్ధి చెప్పాలంటే వారిని సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాలన్నారు. అరాచకం సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. వారి కుట్రలను ఎదుర్కొనేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా కూటమి విజయాన్ని కృషి చేస్తామని మురళి చెప్పారు. ఈ ప్రాంతంలో ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. కొన్ని వేల మంది ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే వీళ్ళంతా తాడిశెట్టి బ్రదర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి సహాయం కానీ, ఆ వ్యక్తులకి మేలు కానీ, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి క్రేజ్ కానీ, ఇవన్నిటి దృష్ట్యా ఇంతమంది వేలాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఈ చుట్టుపక్కల అఖండమైన మెజారిటీతో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే విధంగా వాళ్ళు కూడా భుజాన వేసుకొని వర్క్ చేస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తాడిశెట్టి మురళి గారికి మంచి వారి స్థాయికి తగ్గ హోదా త్వరలోనే ఇస్తుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా మా వెనకాల నడుస్తూ మాకు అండగా దండగా ఉంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో మా పార్లమెంటు అభ్యర్థి గోరునీళ్ళు చంద్రశేఖర్ గారు, అలాగే మన పత్తిపాడు అభ్యర్థి రామంజలి గారు, మా నజీర్ గారు, వీళ్ళంతా కూడా ఇంకా అక్కడ మా మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. అభ్యర్థులందరూ కూడా వాళ్ళ సమక్షంలో మా చంద్రబాబు గారి నేతృత్వంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నాము. ఇది ఒక సంచలనంగా మారబోతుంది. వైసీపీ గుంటూరులో ఖాళీ కాబోతుండడానికి ఇది ఒక నిదర్శనం, ఇది ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఎవరు కూడా వైసీపీ తరఫు నుండి పనిచేసే పరిస్థితి ఈ పార్లమెంట్లో కనపట్లేదు. అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నిటికన్నా ఇప్పుడు రానంత మెజార్టీతో మా ఎంపీ గారు ఇక్కడ గెలవబోతున్నారు. ఆ గెలుపుకి మా పూర్తి స్థాయిలో మేము కృషి చేస్తాము. పార్టీకి మేము కూడా మా పార్టీ కార్యక్రమాన్ని భుజాన వేసుకుని మోస్తాము, జనంలోకి వెళ్తాము. ఇక్కడ ఉన్న బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి జరుగుతున్న అన్యాయాన్ని, వైసీపీలో జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు తీసుకెళ్తాము. మా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, గుంటూరులో రాజధాని రావాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ చేయగలరు తప్పితే ఈ కూటమితో కలిసి మేమంతా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై జై చంద్రబాబు. ఇంకా ఇక చూడండి సార్, రేపటి నుంచి మోగబోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో కలిసిన ఈ కూటమికి అందరూ వచ్చి జాయిన్ అవుతారు ఒక్కొక్కరిగా. ఇదే మార్పుకి ఇది నాంది, ఇది ప్రారంభమే, అంతం కాదు, ఇది ఆరంభం. అసలు ఎవరు కూడా ఈ పార్లమెంటులో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరు సంతృప్తిగా లేరు. నాకు అందరూ తెలుసు, ఒక్కొక్కరుగా అందరూ జాయిన్ అవుతారు. మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన అభ్యర్థులు అందరూ ఉన్నారు. అందరూ వచ్చేస్తాకు సిద్ధంగా ఉన్నారు. వస్తే మీరే చూస్తుంటారు, గమనించండి. ఇప్పుడు ఈ జన ప్రపంచాన్ని చూడండి. దీంట్లో అంతగా మరి అందరూ కూడా వైసీపీలో మాతో పాటు పనిచేసిన వాళ్ళే ఎందుకు ఇంత అసంతృప్తి ఉన్నారు? ప్రభుత్వ పనితీరు చాలా మరి పనికి మాలినతనంగా ఉంది, అభివృద్ధి అనేది లేదు. ముఖ్యంగా అణగారిన వర్గాలకి ఆ పార్టీలో గుర్తింపు లేదు. ఓన్లీ నామమాత్రంగా బొమ్మ చూపిస్తారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మరి వైసీపీలో బీసీలకి ఆదరణ అంతే ఉంది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్ విషయంలో వైసీపీ అధినేత నాయకులు రాష్ట్రంలో హైటెన్షన్ క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. నేడు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సచివాలయాల్లో 150,000 మంది ఉద్యోగులను ఉంచుకుని పింఛన్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వాలంటీర్స్ వ్యవస్థపై టీడీపీ పార్టీ వ్యతిరేకమని, అసత్య ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో ఎన్నికల లబ్ధి పొందాలని వైసీపీ పార్టీ చూస్తుందని తెలిపారు. టీడీపీ పార్టీ వలన వాలంటీర్స్ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పెరగడం చూస్తే వీళ్లకి సిగ్గుచేటని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్స్ వ్యవస్థను కొనసాగిస్తామని, ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేయిస్తామని తెలిపారు. వైసీపీ కుళ్ళు కుతంత్రాలు బయటపడడంతో ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కూటమి అభ్యర్థులపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితో పలికారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో టీడీపీ ప్రచారం జోరుగా సాగుతుందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశారు. ఇలా మీట్ అవ్వాల్సిన ముఖ్య ఉద్దేశం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వృద్ధులకి, వికలాంగులకి, పేదలకి పెన్షన్లు ఇచ్చే విషయంగా హై డ్రామాని నెలకొల్పడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. దీని గురించి మాట్లాడడం కోసం మీ అందరినీ పిలవడం జరిగింది. అయితే పెన్షన్ల విషయం తీసుకుంటే, ఆనాడు అన్నగారు 35 రూపాయలతో పెన్షన్ వ్యవస్థని ప్రారంభించి
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలకి దాన్ని తీసుకొచ్చారు. అయితే పెన్షన్ 2,000 రూపాయలతో, అన్నా క్యాంటీన్లతో ప్రజల సంక్షేమం కోసం ఎంతో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజా సంక్షేమం కోసం ఎప్పుడూ పాటుపడే తెలుగుదేశం పార్టీని ఈరోజు ఈ శవ రాజకీయాల ద్వారా, ఈ అక్కర్లేని హై డ్రామాల ద్వారా కించపరచడం అనేది ఖండించాల్సిన విషయంగా మేము భావిస్తున్నాము. ఇది ఎంత దూరం తీసుకెళ్తుందంటే ఈరోజు వృద్ధులని మంచాల మీద ఎక్కించుకొని తీసుకొని సచివాలయానికి తీసుకొస్తూ ఒక హై డ్రామాని క్రియేట్ చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం వారు. అసలు అంత అవసరమే ఉంది అని నేను ప్రశ్నిస్తున్నాను. సచివాలయంలో 1,26,000 మంది ఉద్యోగాలు ఉన్నారు. వారి ద్వారా ఈ పెన్షన్లని ఎంత చక్కగా 2 రోజుల్లో ప్రతి ఒక్కరికి పంపిణీ చేసే అవకాశం ఉన్నా కూడా కేవలం ప్రభుత్వాల మీద ఒక దుష్ప్రచారంగా, ఇది ఒక అవకాశంగా, ఇది ఒక ఆయుధంగా వాడుకునే పరిస్థితి ఈరోజు ప్రజల్లో తీసుకొచ్చి వాళ్ళల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వాన్ని ఒక నీచ రాజకీయం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాము. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ, ప్రజల సంక్షేమం శ్రేయస్సు ఎప్పుడూ కోరుకునేది తెలుగుదేశం పార్టీ. అయితే ఇందులో వాలంటీర్లు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ వాలంటీర్లని వైకాపా ప్రభుత్వం వాడుకుంటూ ప్రజలందరినీ ప్రలోభ పెట్టే పనిలో ఉంది కాబట్టి వారిని ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదనే ముఖ్య ఉద్దేశంగా తెలుగుదేశం పార్టీ కూటమి భావించింది. దానికి అనుసరంగానే ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు వాలంటరీ వ్యవస్థ ఇందులో ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదు, ఈ పెన్షన్ కానీ ఇతరత్ర లబ్ధిని కానీ ప్రజలకి చేకూర్చకూడదు అని వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఒక్కో ట్రాక్టర్ కి నెలకు 75,000 రూపాయలు మున్సిపాలిటీ అధికారులు ఖర్చు చేయడం జరిగిందన్నారు. కానీ మంచినీటి కోసం ఇప్పటికే సుమారు 90 లక్షలు ఖర్చు చేసినట్లు కౌన్సిల్ సమావేశంలో తెలిపారని, కానీ ఎవరికి సరిగ్గా నీరు అందించిన దాఖలా లేవని, వైసీపీ నాయకుల అక్రమ సంపాదనలో లేని ఎన్నికల కోడ్ నీటిని అందించడంలో వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు సంబంధం లేకుండా నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. తాగునీటి ఎద్దటిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ రోజు తాగునీటి కోసం ప్రజలు కష్టాపడాల్సి వస్తుందన్నారు. ధర్నా నిర్వహించిన వారిలో పలువురు మహిళలు ఉన్నారు. ప్రజల చేత కొరకు ఎన్నుకోబడిన నాయకులు దాచేపల్లి మున్సిపాలిటీలో ఒక ట్రాక్టర్ 75,000 రూపాయలు వెచ్చించి ప్రజలకు వాళ్ళు నీరు సరైన సరఫరా చేయకుండా వారు అధికార పార్టీ నాయకులతో పంపిణీ చేస్తా ఉన్నారు. అలా చేస్తే మాత్రం మేము కూడా ఆ ట్యాంకర్లకు పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు గారి ఫోటో, ఎర్రచంద్ర గారి ఫోటో వేసి కూడా మేము ఖండిస్తామని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మీరు నీటిని సప్లై చేయాలని కోరుకుంటూ, ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో మీరు రాళ్లు తోడడానికి, మందు అమ్ముకోవడానికి, మద్యం అమ్ముకోవడానికి, పార్పర్ అమ్ముకోవడానికి ఎలక్షన్ కోడ్ వర్తించదు. మీకు ఎలక్షన్ కోడ్ వర్తించదు. కానీ ప్రజలకు నీరు పార్టీ నివాసంగా పోయటం కాదు, నీళ్లు అందరికీ అవసరమే. పార్టీని చూసుకొని నీళ్లు పంపించుకొని మనకి నీళ్లు లేకుండా చేస్తున్నారు. ఇది పార్టీ సమస్య కాదు, నీళ్ళ ఒత్తిడి వచ్చింది కాబట్టి మన నాయకులు నీళ్లు లేవు కాబట్టి మా మహిళలకి ప్రతి ఇంటికి నీళ్లు అందించడం అనేది కౌన్సిలర్ గారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నారు. రోడ్డు ఎక్కడం జరిగింది. మరి నగర పంచాయతీ పరిధిలో కౌన్సిల్ సమావేశంలో 90 లక్షల రూపాయలు విడుదల చేయించుకొని మరి ఆ డబ్బులు ఏం చేశారో మనకైతే అర్థం కాదు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులుంటే 23-60 బోర్లు వేస్తామని చెప్పారు. ఒక్క బోరు కూడా వేయలేదు. నీళ్లు కూడా ట్యాంకర్ల ద్వారా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకే నీళ్లు తోలుకోవడం జరిగింది. ఎన్నిసార్లు విన్నపం చేసినా కూడా వీళ్ళు ఇలాంటి స్పందన లేదు కమిషనర్ గారు. నేను నిన్న కూడా 8 మంది ప్రతిపక్ష కౌన్సిలర్స్ మరియు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ పరంగా అర్జీ ఇవ్వడానికి పోతే కూడా అక్కడ స్పందించిన వ్యక్తి లేరు. మరి నిన్న కూడా మమ్మల్ని పిలిపించి మాట్లాడిన దాఖలు లేవు. ఈ రోజు ఈ నీళ్లు ఇబ్బంది పడుతూ జనం రోడ్డెక్కే పరిస్థితికి వచ్చింది. దయచేసి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆ 90 లక్షల నిధులు దేనికి కేటాయించారో దానికి సంబంధించి ఖర్చు పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విధంగా ఒక్క బోరు కూడా ఊళ్ళో రావట్లేదు కాబట్టి
మరి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కి నీళ్ళు ఎక్కించే బాధ్యత కూడా తీసుకోవాలి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ద్వారా నీళ్లు ఇస్తే రోజుకు ఒక గంట ఇస్తే కొంత సగ ఊరు ఈ నీళ్లు అందుతాయని చెప్పి తెలియజేసుకుంటాం. మహిళలు మన పశుపక్షాలు కొట్లు అన్ని ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి వెంటనే నీటి సమస్యను తీర్చాలని మా నగర పంచాయతీ వారికి వినతి చేసుకుంటాను. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పేరు ప్రతిపాదించినట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముప్పాళ్ల మాట్లాడుతూ కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ, ఇండియా కూటమి పార్టీలు బలపరిచిన సిపిఐ గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జంగాల అజయ్ కుమార్ విద్యాదశ నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు నిర్వహించి ప్రజల తరఫున నిలబడ్డారని, అటువంటి వారినే ప్రజలు ఓట్లేసి గెలిపించాలని కోరారు. గుంటూరు పార్లమెంట్ ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ అనేక మంది వ్యాపారస్తులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, వారు పోటీ చేసి ఒకవారు గెలిస్తే వారి స్వలాభం, వారి వ్యాపారం చూసుకుంటారే తప్ప ప్రజల పక్షాన ఏమాత్రం పోరాటం చేయరని అన్నారు. ఈ రోజున కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడినటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శిగా ఉన్నటువంటి నాకు పార్టీ కూటమి అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. సిపిఐ ఈ రోజున ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు సిపిఐకే ఉన్నదని మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు పనులు అందుకున్నప్పుడు 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అని పోలీసు లాఠీలకి వెరవక స్టేషన్లకు తీసుకెళ్తున్నా సరే తగ్గకుండా ముందుకు సాగినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. అలాగే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు, ఇతర అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సొమ్ముని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కాజేస్తున్నప్పుడు గట్టిగా నిలబడి పోరాటం చేసింది సిపిఐ పార్టీ. వాటితో పాటు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలీ చేయబడుతుంది. అలాగే దేశంలో భిన్న జాతుల మధ్య భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశ విశిష్ట నాగరికతను కూడా ఈ బీజేపీ మరోసారి తెలిస్తే దాన్ని తుంగలు తొక్కేస్తారు. అందువల్ల దేశంలో ఉన్నటువంటి మేధావులు, యువ విద్యార్థులు, శ్రామిక రైతులు, కార్మికులు, గ్రామీణ పేదలు, అలాగే మైనారిటీలు, అది ముస్లిం మైనారిటీలైనా క్రైస్తవ మైనారిటీలైనా. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ ఐజీగా బాధ్యతలు స్వీకరించిన సర్వశ్రేష్ఠ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డోడి, ఇతర ముఖ్య అధికారులు మర్యాదపూర్వకంగా రేంజ్ కార్యాలయంలో కలిశారు. ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనాముపస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్రీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణవ దేవీ అయం ముహూర్తస్సు ముహూర్తస్సు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. యస్య భువనామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం తస్మై శృణాం సంసాం సర్వతో జయమంగళ. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ధనం తదేవ లగ్నం సుతనం తదేవ తారాబల. చంద్రబలం తదేవ విద్యాబలం తదేవ సురామి. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పాత్రధనుద్ధరః తత్ర శ్రీ విజయ దూదే ధ్రువాణి తిరుమతిరుమమ. నమస్కారం చేసుకోండి. ఓం ధ్రువం తేన కూర్చోండి స్వామి. ఓం రాజా కూర్చోండి సార్. కూర్చుంటాము. ఇప్పుడు
ओम राजाधिराजाय नमः वयं वै श्रवणात्महि सवे कामान कामकामाय वश्यो कामेश्वर वै श्रवणोदातो वेराय वै श्रवणाय महाराजाय नमः ओम शतमानं भवतिस्ताय पुरुषस्य तेन्द्रि आयुष्येवेन्द्रस्य प्रतिष्ठति अखंड लक्ष्मी प्राप्तस्य शरीर आरोग्यादसु अखंड उज्ज्वलरीत्या दिन బాగా చల్లగా బాగా చల్లగా అసలు వస్తున్నారు ఫేస్ బాగా Eso corre de usted, ¿no? Yes. VIP విజిట్ ఉన్నాయి రోజు 6 తారీఖు నెల్లూరులో ఉంది సార్ సీఎం గారు ఈరోజు నైట్కి సీఎం గారు వచ్చి నెల్లూరులో ఉంటారు. నెల్లూరులో ఎస్ సార్. అక్కడ డిఐజీ ఏలూరు అండ్ ఎస్పీ బాపట్ల ఆల్రెడీ అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన సామాజిక విప్లవ యోధుడు స్వర్గీయ జగజ్జీవన్ రామ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ మేరీ కుమారి అన్నారు. నేడు స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు మార్కెట్ సెంటర్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ మేరీ కుమారి మరికొందరితో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేరీ కుమారి మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో దళిత వర్గం నుంచి వచ్చిన స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, గొప్ప రాజకీయవేత్తని తెలిపారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల పాటు వివిధ శాఖలకు కేంద్ర మంత్రిగా వ్యవహరించి ఏఐసీసీ అధ్యక్షునిగా, భారత ఉప ప్రధానిగా, అఖండ భారతావనికి విశేష సేవలు అందించిన గొప్ప దార్శనిక వ్యక్తి అని కొనియాడారు. మనందరం వారి ఆచరణలను పాటిస్తూ వారు చూపిన బాటలో పయనించడమే వారి జయంతి సందర్భంగా మనం వారికిచ్చే ఘనంగా నివాళులని చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి మనం ఈ సందర్భంగా జరుపుకుంటున్నాం. ఆయన రాజకీయ చైతన్యం అనేది మనందరం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆయన ప్రజల కోసం, ఆయన ప్రజా చైతన్యం కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆయన పార్లమెంట్లో చేసినటువంటి ఆచరణలు ఎంతో ముఖ్యమైనవి. ఆయన సుదీర్ఘకాలంలో పార్లమెంటు సభ్యునిగా నిలబడి ఆయన చరిత్రని సృష్టించినటువంటి ఏకైక వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అటువంటి మహానుభావుణ్ణి భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడాను తన గురించి రీసెర్చ్ చేసి ఆయన గురించి ప్రతి పుస్తకాలలో పెట్టి విద్యార్థి భావితరాలకు అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన కలలుకన్నటువంటి సమాజాన్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ కుల వివక్ష, జాతి వివక్ష లేకుండా అతి సామాన్యమైనటువంటి మామూలు వ్యక్తులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఈవేళ చట్టసభల్లో ప్రవేశపెడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి నాయకులు మనకు అవసరం. జగజ్జీవన్ రామ్ గారి ఆలోచనల్ని, ఆయన ఆచరణలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డిగా రావాలి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.